Hello everyone, welcome to my channel Learn with Lakshmi. Today's topic is predictive analytics, definition, example, and history. Okay, we'll see the definition. Predictive analytics is the process of analyzing historical or past and current or present data using statistical and machine learning techniques to predict future outcomes. సో ప్రిడిక్టివ్ అనలిటిక్స్ అనేది ఏంటి అంటే పాస్ట్ డేటాని ప్రజెంట్ డేటాని రెండింటిని బేస్ చేసుకొని సో ఇన్ దట్ వీ హ్యావ్ టు అప్లై డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్. సో బేస్డ్ ఆన్ దట్ వీ హ్యావ్ టు ప్రిడిక్ట్ ది ఫ్యూచర్ అవుట్కమ్స్. దట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ predictive analytics, and we'll see the one example స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ ప్రొడక్షన్. ఈ స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ ప్రొడక్షన్ లో ఒక కాలేజ్ తీసుకుంటున్నాము. సో దట్ కాలేజ్ ఈజ్ యూజెస్ ప్రొడక్టివ్ అనలిటిక్స్ టు ఐడెంటిఫై స్టూడెంట్స్ హూ మే ఫెయిల్ అండ్ అప్కమింగ్ సెమిస్టర్. ఒక కాలేజ్ అనేది ఏం చేస్తుందంటే ఈ ప్రొడక్టివ్ అనలిటిక్స్ అనే దాన్ని అప్లై చేసి యూజ్ చేసి ఎంతమంది స్టూడెంట్స్ నెక్స్ట్ సెమిస్టర్ లో అప్కమింగ్ సెమిస్టర్ లో ఫెయిల్ అవుతారనేది ఐడెంటిఫై చేయడం అనమాట. సో ఇక్కడ వచ్చి పాస్ట్ డేటా తీసుకుంటున్నాం. పాస్ట్ డేటా ఏంటి అంటే అటెండెన్స్ రికార్డ్స్ కానీ, ఇంటర్నల్ ఎగ్జామ్ మార్క్స్ కానీ, అసైన్మెంట్ స్కోర్స్ కానీ, ప్రీవియస్ సెమిస్టర్ రిజల్ట్స్ ఇవన్నీ పాస్ట్ డేటా అన్నమాట. దీన్ని తీసుకొని ఒక మోడల్ ని మనం అప్లై చేస్తున్నాం. ఆ మోడల్ ఏంటి అంటే మెషిన్ లెర్నింగ్ మోడల్. ఈ మోడల్ వచ్చి లాజిస్టిక్ రిగ్రెషన్ ఆర్ డెసిషన్ ట్రీ. ఈ మోడల్ ని మనం ఈ పాస్ట్ డేటా మీద అప్లై చేస్తే సో అది ఏం ప్రెడిక్ట్ చేయాలి అంటే ఎవరు ఫెయిల్ అయ్యారు, ఎవరు పాస్ అయ్యారు అనేది ప్రెడిక్ట్ చేయాలి. సో దాని తర్వాత ప్రెడిక్ట్ చేసిన తర్వాత ఎవరన్నా ఫెయిల్ అని తెలిసింది అంటే మనం ఎలాంటి టైప్ ఆఫ్ యాక్షన్ తీసుకోవాలి అంటే సో ఫర్ దట్ స్టూడెంట్స్ హూ ఆర్ ఫెయిల్ ఇన్ దట్ ఎగ్జామ్, సో ఫర్ దోస్ స్టూడెంట్స్ వీ హ్యావ్ టు గివ్ ఎక్స్ట్రా కోచింగ్, ఎక్స్ట్రా మెంటారింగ్ సిస్టమ్ అండ్ ప్రొవైడ్ సమ్ రెమిడియల్ క్లాసెస్. సో ఇవన్నీ మనం ప్రొవైడ్ చేసాము అంటే ఫెయిల్యూర్స్ అనేది తగ్గే ఛాన్స్, రిస్క్ అనేది తగ్గుతుంది అన్నమాట. నెక్స్ట్ హిస్టరీ. హిస్టరీ it's early statistics. It starts from 1800s to early 1900s. So in this, the predictive ideas began with the probability theory and statistics. సో ఇక్కడ ఏంటి అంటే ప్రెడిక్టివ్ ఐడియాస్ ప్రాబబిలిటీ థియరీతోను స్టాటిస్టిక్తోను స్టార్ట్ అవుతుంది. అండ్ దీనికి ఏ డేటా టైప్ కావాలి అనుకుంటే యూజ్డ్ ఇన్ పాపులేషన్ స్టడీస్, ఇన్సూరెన్స్ అండ్ ఆస్ట్రానమీ. సో ఈ డేటా మీద చేస్తామన్నమాట ప్రాబబిలిటీ థియరీ కానీ స్టాటిస్టిక్స్ కానీ. దీనికి కావాల్సిన టూల్స్ ఏంటి అంటే మీను, రిగ్రెషన్, ప్రాబబిలిటీ మోడల్స్ అన్నమాట. నెక్స్ట్ ఆపరేషన్స్ రీసెర్చ్ అండ్ ఫోర్కాస్టింగ్. సో ఇది స్టార్ట్ అయింది 1940s టు 1960s. So used during World War II for logistics and resource planning. So time series forecasting developed for sales and demand prediction. సో ఇది వచ్చి వరల్డ్ వార్ 2 లో స్టార్ట్ అయింది. ఎలాంటి లాజిస్టిక్స్ తీసుకోవాలి, దానికి ఎలాంటి టైప్ ఆఫ్ రిసోర్సెస్ ని ప్లాన్ చేసుకోవాలి, ఆ రిసోర్సెస్ కి ఫోర్కాస్టింగ్ అనే దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది సెకండ్ వన్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ దాంట్లో ఏంటి అంటే కంప్యూటర్ బేస్డ్ అనలిటిక్స్. సో దిస్ is starts from 1970s to 1980s. In this, growth of computers allowed large scale data analysis. Databases, statistical softwares like SAS, SPSS become popular. సో ఈ కంప్యూటర్ బేస్డ్ అనలిటిక్స్ కి మనకి మెయిన్ గా ఎస్ఏఎస్, ఎస్పిఎస్ఎస్ అనే సాఫ్ట్వేర్స్ యూజ్ చేయాలి. సో ఇది మెయిన్ గా ఎక్కడ చేస్తున్నాము అంటే బ్యాంక్స్ ప్రెడిక్టింగ్ లోన్ డిఫాల్ట్ రిస్క్స్. సో బ్యాంక్స్ అనే వాళ్ళు డిఫాల్ట్ రిస్క్స్ ఏవైతే ఉంటున్నాయో లోన్ ప్రొడక్ట్ చేయడానికి అవన్నిటిని కూడా ఐడెంటిఫై చేస్తుంది అనమాట. నెక్స్ట్ డేటా మైనింగ్ ఎరా. ఇది వచ్చి 90s లో స్టార్ట్ అయింది. సో ఆర్గనైజేషన్ స్టార్టెడ్ కలెక్టింగ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డిజిటల్ డేటా. డేటా మైనింగ్ టెక్నిక్స్ సచ్ as డెసిషన్ ట్రీస్ అండ్ క్లస్టరింగ్ ఎమర్జ్డ్. ఇవి అప్లై చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్ అండ్ బిగ్ డేటా వచ్చి 2000 నుంచి 2010 వరకు ఉంది. సో దీంట్లో ఏంటి అంటే మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. బిగ్ డేటా టెక్నాలజీస్ వచ్చి హడూప్, స్పార్క్ అనే వాటిని రియల్ టైమ్ ప్రొడక్షన్స్ చేస్తూ ఉంటాము. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ప్రొడక్టింగ్ ఫ్రాడ్ ఇన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఫ్రాడ్స్ ఏదైనా ఉంటే దాన్ని ప్రొడక్ట్ చేస్తుంది. నెక్స్ట్ మోడరన్ ప్రొడక్టివ్ అనలిటిక్స్ 2020s టు ప్రెసెంట్ వరకు ఉంది. సో ఇక్కడ వచ్చి ఏఐ, డీప్ లెర్నింగ్ యూజ్ చేస్తున్నాము. మెయిన్ గా ఇది వచ్చి హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఫినాన్స్ అండ్ స్మార్ట్ సిస్టమ్స్ లో యూజ్ చేస్తున్నాము. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ప్రొడక్టింగ్ డిసీజెస్ ఆర్ స్టూడెంట్ పెర్ఫార్మెన్స్. సో ఏ డిసీజ్ వస్తుంది, స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ పాస్ అయ్యే ఛాన్స్ ఉందా, ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉందా అనేది రిప్రజెంట్ చేస్తున్నమాట. థ్యాంక్ యూ.